24వ మహాయుగం. ఈ చతుర్యుగంలోని త్రేతాయుగంలోనే దశరథ మహారాజు గారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. ఇదిగో ఈ మహాయుగంలోనే శ్రీమద్ రామాయణం జరిగింది. ఈ మహాయుగంలోనే రావణాసురుడి దురాగతాలను శ్రీరామచంద్రుడు అంతం చేశాడు. అఖండ భారతదేశాన్ని, సమస్త భూమండలంపై ఉన్న పశ్చిమ, తూర్పు, ఉత్తర, దక్షిణాది దేశాలను ఏకఛత్రాధిపత్యం వహించి శ్రీరామచంద్రుల వారు పరిపాలించారు. చైనా దేశం, పార్సీ దేశం, కాంబోజ దేశం, మ్లేత్య దేశాలు వంటి అనేక ఫారిన్ కంట్రీస్ పేర్లు కూడా శ్రీమద్ రామాయణంలో పేర్కొనబడి ఉన్నాయి. ఈ మహాయుగంలోని ద్వాపర యుగంలో రుక్షుడు అనే మహర్షి వేదవ్యాసుడయ్యాడు. శివుడు శూలి అనే పేరుతో భారతదేశంలో నైమిసారణ్యంలో కొలువై ఉండేవాడు. ఇది జరిగేప్పటికీ 2,73,124 సంవత్సరాల కాలం గడిచింది. 25వ మహాయుగం. 25వ మహాయుగంలో రాముని తర్వాత